యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వాటర్ మిలన్తో చల్లగా ఈ వేసవిలో మనకు కడుపుకు ఎంతో హాయి కలిగించే వాటర్ మిలన్ జ్యూసులు రెండు. అది ఒకటి వాటర్ మిలన్ షర్బత్తు, ఇంకొకటి వాటర్ మిలన్ జ్యూసు. ఈ రెండు తాగండి, చాలా బాగుంటుంది. కడుపుకు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. మనల్ని ఈ వేసవిలో బాణుడి తాపం నుంచి మనల్ని రక్షిస్తుంది. దీన్ని అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇప్పుడు ఒక పుచ్చకాయ ఇట్లా మీరు చిన్నదన్నా తీసుకోండి, పెద్దదన్నా తీసుకోండి, మీ ఇష్టము. నేనైతే కొంచెం పెద్ద సైజుదే తీసుకున్నాను వాటర్ మిలను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి, బాగా కడిగి కట్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మేలు అవుతుంది ఈ వేసవిలో. అందులో మనకి ఈ సీజన్లోనే కదా వచ్చేది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డైట్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి డ్రింక్స్ చాలా మంచిది. ఇలా పుచ్చకాయని హాఫ్గా కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది కొంచెం స్వీట్గానే ఉంది గైస్ వాటర్ మిలన్. స్వీట్గా ఉన్నది తీసుకుంటే మనకు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక మిక్సీ జార్లోకి నేను కొలత రూపంలో చూపిస్తున్నాను. 3 కప్పుల పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే ఒక 5-6 పుదీనా ఆకులు, అలాగే చిటికెడంత సాల్టు, అలాగే ఒక హాఫ్ నిమ్మరసం తీసుకుంటున్నాను గైస్. అలాగే నేను కొంచెమే వేస్తున్నాను షుగరు, ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఫిల్టర్ ఖచ్చితంగా చేయాలి అనేది ఏం లేదు, మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏమంటే మనకి చిన్న చిన్న ముక్కలు అట్లా ఉంటే కూడా మొత్తం అన్నీ దిగిపోతాయని నేను ఇట్లా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చాలా కొంచెమే మనకి మిగిలింది చూడండి గైస్. ఈ జ్యూస్లోకి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు వేసుకుంటున్నాం గైస్. ఇట్లా చిన్న చిన్న పీసులు వేసుకునేవి, ఎందుకంటే తాగేటప్పుడు మనకి పంటి కింద పడి బాగా టేస్ట్గా ఉండడానికి అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇది షర్బత్తుకు గైస్. ఇంకొక గిన్నెలోకి 2 కప్పుల వాటర్ మిలన్ ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటున్నాను. ఇలా ఉండే గరిటెను తీసుకోండి గైస్. మనకి ఈ గరిటె మొదల్లో కొంచెం కొషగా ఉన్నట్టుంటుంది. ఇలా ఉండడం వల్ల మనము దీన్ని ఈ గరిటెతో ఇట్లా అంటే మనకు చిన్న చిన్న పీసులుగా అవుతాయి. దీన్ని మనము మిక్సీకి వేసుకోవడం లేదు షర్బత్తుకు, కాబట్టి డైరెక్ట్గా ఇట్లనే వేస్తున్నాం కాబట్టి చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇట్లా జ్యూస్గా, అలాగే ముక్కలు ముక్కలుగా ఇలా మనం అనుకుంటే సరిపోతుంది మనం గరిటెతో. అలా లేకపోతే మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టము. ఇలా అయితే తొందరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను నేను. ఇలా చేసుకున్న దాంట్లోకి మనము మన టేస్ట్కి తగ్గట్టుగా, మీరు తీయగా తాగాలంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, లేదంటే షుగర్ తక్కువ వేసుకోండి. పుచ్చకాయ టేస్ట్ని బట్టి షుగర్ వేసుకోండి. షుగరు, అలాగే చల్లగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు, అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకునేదే గైస్. మనకి 2 రకాల జ్యూసులు రెడీ. ఒకటి షర్బత్తు, ఒకటి జ్యూస్, వాటర్ మిలన్ జ్యూసు. ఇంకా ఈ సమ్మర్లో పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా,
వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇలాంటి జ్యూసులు తాగితే. ఫస్ట్ ఈ 2 గ్లాసులలోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లోకి మిక్సీకి వేసుకున్నామే ఆ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గ్లాస్లోకి మనం పాలతో చేసుకున్నాం కదా ఆ షర్బత్తు మొత్తం వేసుకోవాలి. చూడండి గ్యాస్ 2 కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒకటి బేబీ పింక్ కలర్లో, ఇంకొకటి రెడ్ కలర్లో. చూడ్డానికి కూడా ఎంతో బాగుంది కదా. ఇలా చేసి ఇవన్నీ పిల్లలు పెద్దలు అందరూ తాగేస్తారు. చూడండి గైస్, ఈ షర్బత్తులోకి పైన గార్నిష్ కోసం చిన్న చిన్న వాటర్ మిలన్ ముక్కలు వేసాము. దీంట్లోకి పుదీనా ఆకు పెట్టాము గార్నిష్గా. చూడండి గైస్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వెంటనే ఇంకా చేసేసుకోండి గైస్, చాలా బాగుంటుంది. ఇంతే గైస్, 5 నిమిషాల్లో మనకు ఈ సమ్మర్లో చల్లటి అమృతం లాంటి జ్యూసులు ఈజీగా ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది గైస్. ఇంకా మీకు ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్లో తెలపండి గైస్, ఎలాంటి వంటలైనా కూడా చేస్తాను. ఇంకా మీకు అందరికీ ఈజీగా సులభంగా చేసుకోగలిగే విధంగా కూడా చూపిస్తాను గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.